హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామా సైన్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఎస్, బాగుంటారని నాకు తెలుసు. ఇప్పుడు మనం బేసిక్ మ్యాథమెటిక్స్ గురించి మరియు క్రిందటి వీడియోలో యాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి తెలుసుకున్నాం. యాంగిల్స్లో మరిన్ని అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ కమ్. హియర్ మీరు ఇక్కడ రెండు ప్యారలల్ లైన్స్ని నేను డ్రా చేస్తున్నాను. సో ప్యారలల్ లైన్స్ మధ్య హియర్ ఈ ప్యారలల్ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత అంటే 0 degrees చెప్పాలి. ఇప్పుడు ఈ విధంగా ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు మనం ఇంకొక లైన్ తీసుకుని ఇంటర్సెక్ట్ అయితే దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాం. ఏమంటాం? ట్రాన్స్వర్సల్ అని అంటాం. ఎస్, మీరు అంటున్నది రైటే. సో ఇప్పుడు మనం ఇక్కడ చాలా యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వీటి గురించి మనం ఈ క్లాస్లో చెప్పుకుందాం. సో ఈ విధంగా ఇక్కడ మీకు ఏమైందా 1 2 3 4. సో ఈ విధంగా 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో యాంగిల్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ యాంగిల్. సో మనకి యాంగిల్ 1 మరియు యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4 వీటినే మనం ఏమంటామంటే ఇంటర్నల్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం? ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఇంటర్నల్ యాంగిల్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4 వీటిని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, యాంగిల్ 1 అండ్ యాంగిల్ 4. ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 4 దీన్నే మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ 1 మరియు యాంగిల్ 4 అనేవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. మరి ఇంకోటి మీరు చెప్పగలరు, యాంగిల్ 2, యాంగిల్ 3. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3 ఈ రెండింటిని మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఇది ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఇవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని మనం అంటాం. సో ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2 ఉన్నది కదా, దాన్నే మనం ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, యాంగిల్ 1 మరియు యాంగిల్ 2నే మనం ఎడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాం. సో సమ్ ఆఫ్ ద ఎడ్జసెంట్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180. ఓకే, మళ్ళీ ఇంకా రెండు ఉన్నాయి, యాంగిల్ 3 అండ్ మరియు యాంగిల్ 4. యాంగిల్ 3, యాంగిల్ 4 దీన్నే మనం ఎడ్జసెంట్ యాంగిల్ అంటాం. అంటే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఎంత ఇప్పుడు? ఎస్, మీరు చెప్పేది రైటే, 180. సో ఎక్సలెంట్, బాగా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొనసాగిద్దాం. ఇక్కడ సేమ్ సైడ్ ఉన్నాయి అంటే ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ సేమ్ సైడ్ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్. ఓకే, సేమ్ సైడ్ ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ మనం చూస్తున్నాం, 180. ఓకే, తర్వాత యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4. యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4. సో ఇక్కడ సేమ్ సైడ్ 180. ఓకేనా? లెట్స్ కమ్ టు మూవ్ టు ద నెక్స్ట్. హియర్ దిస్ ఈజ్ అనదర్ యాంగిల్. దిస్ ఈజ్ అనదర్. సో ఇక్కడ నేను ఇంకో పేర్లు పెడుతున్నాను, ABCD. ఇక్కడ ABCD అనేవి ఎక్స్టర్నల్ యాంగిల్ ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ABCD exterior angles. ABCD is a exterior angles. ABCD angles are called exterior angles. So angle A, angle B, angle C, angle D వీటిని ఏమంటాం? exterior angles. These are all called exterior angles. ఇప్పుడు మనం ఇక్కడ మీరు గ్రహించండి,
ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ మరియు యాంగిల్ డి, ఈ రెండింటిని ఆల్టర్నేటివ్, మరి యాంగిల్ బి మరి యాంగిల్ సి, వీటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆల్సో కూడా ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఓకే, సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, వీటిని కూడా ఎడ్జసెంట్ యాంగిల్ అని అంటాము. సో మనం ఇంకొక అంశాన్ని చెప్పుకుందాం, కరస్పాండింగ్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్, సో కరస్పాండింగ్ యాంగిల్స్ అని వీటిని అంటాము. యాంగిల్ ఏ అంటే 1 is ఎక్స్టీరియర్ యాంగిల్, యాంగిల్ 3 corresponding angles also equal, corresponding angles also equal. ఇక్కడ యాంగిల్ బి 1 external angle, exterior angle 1 interior angle, యాంగిల్ 4 మరియు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ డి. దీన్ని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో నెక్స్ట్ vertically opposite angles, vertically opposite angles, vertically opposite angle. సో అంటే vertically opposite అని వేటిని అంటారు, ఇక్కడ 1 మరియు బి. సో యాంగిల్ బి 1 ఈక్వల్ టు యాంగిల్ బి, దీన్ని vertically opposite. ఇక్కడ చూడండి యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఇక్కడ చూడండి యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ డి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ సి. సో దీస్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మరొకసారి మనం యాంగిల్స్ యొక్క మరిన్ని బేసిక్స్ని గుర్తు చేసుకుందాం, రివిజన్ చేసుకుందాం. సో ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. హియర్ 2 ప్యారలల్ లైన్స్ దేర్, అనదర్ లైన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్. సో ఇక్కడ మనకి ఇంకొక లైన్ అనేది ఇలా ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది, ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, వీటిని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ 1 మరియు యాంగిల్ 4. సో ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ యాంగిల్ 2 and 3 అవి ఈక్వల్గా ఉంటాయి. సో సమ్ ఆఫ్ ద same sides, see some of the angles, angle 1 and angle 2 adjacent angles, sum of the adjacent angles is 180. Here this is the adjacent angle in this case only. So because straight line kada, okay, ఇక్కడ angle 3 plus angle 4 equal to 180. Here it is a straight line. ఇప్పుడు మనం angle 1 plus angle 3 అంటే same side angles. ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఎక్స్టర్నల్ యాంగిల్స్ అంటే ఏంటి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ డి, దీన్ని ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సి యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. సో నౌ కరస్పాండింగ్ యాంగిల్ మీన్స్ 1 external angle, 1 internal angle, interior angle. So exterior angle, angle A equal to angle B, so angle A equal to angle 3, angle B equal to angle 4, angle 1 equal to angle C, angle 2 equal to angle D, angle 2 equal to angle here D, it's not a 4, it is a D. So vertically opposite, here opposite, angle 1 and angle B. So angle A, angle 2. So this is the explanation about
alternate interior angles, external so angle 1 equal to angle B, angle 2 equal to angle A, angle 3 equal to angle D, angle 4 equal to angle C. Okay, anything? Okay, see this is the explanation about complete explain about alternative interior angles, exterior angles, alternative interior angles, alternative exterior angles, and adjacent angles, corresponding angles, and vertically opposite angles. Thank you. If you want any if you want ask any doubt, so please comment in the comment section. I will definitely answer your question. Thank you very much to watching my video. Thank you.